మైనర్ గిరిజన బాలిక సుగాలి ప్రీతి అత్యాచార హత్య ఘటనపై ఎటువంటి న్యాయం జరగలేదని ప్రతిభాయి తల్లి పార్వతీభాయి కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం ఎదుట ప్రజా సంఘాల నాయకులతో మౌన నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ప్రీతిబాయి తల్లి పార్వతి మాట్లాడుతూ 8 సంవత్సరాల నుంచి ప్రీతిబాయి అత్యాచార సంఘటన విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి నేపథ్యంలో ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తెలపాలనే ఉద్దేశంతోనే ప్రధానితో కలిసే అవకాశాన్ని కల్పించాలని కూటమి మంత్రులను కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలను పలుమార్లు అడిగినా పట్టించుకోవడం లేదని తెలిపారు. మోడీ బేటీ పడావో బేటీ బచావో అనే నినాదంతో ముందుకెళ్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం ప్రీతిబాయి సంఘటనపై న్యాయం చేయకపోగా ముద్దాయిలను కాపాడుతూ ముద్దాయిల వ్యాపారానికి అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ప్రీతిబాయి విషయంలో న్యాయ పోరాటానికైనా సిద్ధమని ఎన్నికల ముందు తెలిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రీతిబాయి విషయం పూర్తిగా మర్చిపోయారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల ముందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రీతిబాయి విషయంలో అన్ని రకాలుగా న్యాయం చేశారని, అయినా తల్లిదండ్రులు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మాట్లాడటం అర్ధరహితమని ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి తెలిపారు. మైనర్ గిరిజన బాలిక సుగాలి ప్రీతి అత్యాచార హత్య ఘటనపై జీవో ప్రకారం అరాకొర సహాయ సహకారాలు అందించారే తప్ప పూర్తి న్యాయం జరగలేదని తెలిపారు. ఎందుకని అడుగుతాను, ప్రశ్నించడం నా తప్ప అని అడుగుతాను, పోరాటం చేయడం నా తప్ప అని అడుగుతున్నాను. గత 8 సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తున్నానే, ఏ ఒక్క ప్రభుత్వానికైనా నా గోడు విని అరే సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తామని మాటల వరకే చెప్తున్నారు కానీ చేతుల్లో మరి రావడం లేదు. మరి ఈ భాగంగానే మేము శాంతియుతంగా చేస్తున్న ప్రతి ఒక్క ఈ ప్రభుత్వంలో మాకు బాధితులకు ఉంటున్న గొప్ప కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయంటే మమ్మల్ని అడ్డగించడం. మేము శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డగించారు. మరి ర్యాలీ కోసం కోర్టులో కేసేస్తే బెంచ్ మీద కూడా రానికుండా చేస్తున్నారు. మరి అదేవిధంగా మీరు న్యాయం చేయకపోగా మమ్మల్ని పోరాటం కూడా చేయకుండా ఆపుతున్నారు. కొన్ని వందల మంది పోలీసులతో మమ్మల్ని అసహ్యంగా మాట్లాడించి మా పోరాటాలు మీరు ఆపుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉందా అని ప్రభుత్వానికి అడుగుతా ఉన్నారు. మరి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక సుగాలి ప్రీతి కేసులో విషయంలో న్యాయం చేసి తర్వాత మీరు ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం పలకాలని కోరుకుంటానని. లేదంటే సభలో మీరు మోడీ గారికి ఒకటి చెప్పాలి, అయ్యా మీరేమో అమ్మాయిలను చదివించండి, అమ్మాయిలను భద్రతగా కాపాడుకోండి అని చెప్పారు. మరి మా రాష్ట్రంలో అమ్మాయిలు మానవ ప్రాణాలతో ఆడుకుంటున్న ముద్దాల వైపు మేము ఉంటున్నాము ప్రభుత్వం అని మీరు మోడీ గారికి చెప్పండి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కానీ నిజంగా రైతుల వైపు ఉంటే కనుక మీరు గద్దెక్కి 16 నెలలున్న ముద్దాలు శిక్షించేది పక్కన పెడితే మరి వాళ్ళ వ్యాపారాలకు మీరు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళ వ్యాపారాల్లో మీరు సహకరిస్తున్నారు. మీరు ప్రభుత్వాలు ముద్దాయిల వైపు ఉన్నాయా బాధితుల వైపు ఉన్నాయా అని అడుగుతున్నారు. ముద్దాయిలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు రోడ్ల మీద, బాధితులం మేము కూడా పోరాటం చేసుకుంటూ ఈ పోరాటాల్లోనే మా జీవితాలు నలిగిపోతున్నాయి. ఒక పక్క మీరు న్యాయం చేయక మరి ముద్దాయిలకు శిక్షించక మరి ఎందుకు మీ ప్రభావాలను అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు గన స్పందించకపోతే సుగాలి ప్రీతి కేసులో రాబో రోజుల్లో ఈ పోరాటాలు అనేది చాలా వృద్ధిగా వెళ్తాయి. ఎవరైతే ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారో